మందిరం కాడిపోయి ఉపన్యాసం వినాలంట. అంటే అహం ప్రవేశించినప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి. నేను గొప్ప, నాకంటే గొప్పవారు లేరు అనేటువంటి ఆలోచన. కొంతమందికి భక్తి మార్గంలో ఉన్నప్పుడే నేను ఎక్కువ ఆచరణ కలిగి ఉన్నాను అనేటువంటి అహంకారం వస్తుంది. నేను ఎక్కువ పూజలు చేస్తున్నాను, నేను ఎక్కువ మంత్ర అనుష్ఠానం చేస్తున్నాను, నేను చాలాసేపు ధ్యానం చేస్తున్నాను, నేను బాగా పాటలు పాడగలను. అంటే ఒక ఆయన బాగా పాటలు పాడితే, ఒక ఆయన సద్గ్రంథ పఠనం చేస్తే, ఒక ఆయన మంత్ర అనుష్ఠానం చేస్తే ఒక రకమైనటువంటి అహంకారం ప్రవేశిస్తుంది. ఒకవేళ వాటన్నిటినీ తట్టుకొని, వాటన్నిటినీ నెట్టుకొని ఎన్ని చెప్పుకున్నా కానీ గురువుగారే పెద్దలు వచ్చినప్పుడు ఆశ్రమం కాడికి వెళ్ళాలా, వారు చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జించుకున్నప్పుడు మాత్రమే బాగుంటుందని చెప్పి వెళదామని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత అప్పుడే ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. వాళ్ళ